వ్యూహం సినిమాతో సమాజంలో విద్వేషాలు, రాజకీయ పార్టీల మధ్య గొడవలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని, తెలుగుదేశం జనసేన అధినాయకత్వాన్ని కించపరిచే సన్నివేశాలు ఉంటే సినిమాను ఖచ్చితంగా అడ్డుకుంటామని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో రాంగోపాల్ వర్మ చిత్రపటానికి చెప్పుల దండ వేసి అరండల్పేట టీడీపీ కార్యాలయం నుండి లాడ్జి సెంటర్ వరకు ఊరేగించారు. రాంగోపాల్ వర్మ అశ్లీలత పోస్టర్లు దహనం చేశారు. గడిచిన 4 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, దాడులు, హత్యలు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి గురించి కలవటానికి ఈ రోజుకు కూడా టీడీపీ అధిష్టానానికి అపాయింట్మెంట్ ఇవ్వని డీజీపీ రాంగోపాల్ వర్మ లాంటి సమాజానికి పట్టిన చీడ పురుగుకి అపాయింట్మెంట్ ఇచ్చి సుమోటో కేసులు తీసుకోవటం ఎంతవరకు సబబు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోటోలతో రాష్ట్రంలో రాజకీయ పబ్బం గలుపుకుంటూ తన పబ్లిసిటీ కోసం ఈ విధంగా సమాజాన్ని, యువత, విద్యార్థిలో కానీ తప్పుదోవ పట్టించే విధంగా ఇటువంటి ఫోటోలతో కాలం గడుపుకునే రాంగోపాల్ వర్మ లాంటి నీచుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికే విధంగా వ్యూహం సినిమా పేరుతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని, మా యువనేత నారా లోకేష్ గారిని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా గతంలో ఎన్నో వ్యాఖ్యలు, సినిమాలు చేశాడు. ఈసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఏదో సినిమాల ద్వారా ఏదో వైకాపా పార్టీకి లబ్ధి చేకూర్చాలని చెప్పి కుట్రపూరితంగా రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశాడని చెప్పి మేమందరం భావిస్తా ఉన్నాం. ఈ వ్యూహం సినిమాని కోర్టులో ఉంది, సెన్సార్ బోర్డులో ఉంది. దీంట్లో కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని కించపరుస్తూ ఎటువంటి మూవ్మెంట్ జరిగినా, ఎటువంటి సన్నివేశాలున్నా వెంటనే ఆ సినిమాని ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటాం, థియేటర్లు కూడా తగలబెడతాం అని కూడా ఈ సందర్భంగా తెలుగు యువతగా రాంగోపాల్ వర్మకి, చిత్ర యాజమాన్యానికి, దాసరి కిరణ్ కుమార్కి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు సినిమాలు తీసుకోండి, సమాజానికి ఉపయోగపడే విధంగా తీయండి, సమాజం బాగుపడే విధంగా తీయాలా. రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా సమాజంలో విద్వేషాలు అడ్డుకొనిస్తారా? నిజంగా మీకు దమ్ము, ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ, నిబద్ధత ఉంటే 4.5 ఏళ్ల కాలం జరిగిన దాడులు, హత్యలు, అరాచకాలు, రేపులు, మానభంగాలు, అలాగే ఎన్నో విధ్వంస కాండని అప్పటికే ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, దానిపైన తీయండి. వ్యూహం కాదు, ఏపీ ఎమర్జెన్సీ అని తీయండి. అంతేగాని నిజంగా మీకు గనక చిత్తశుద్ధి ఉంటే సమాజంలో ఒక మోటివేషనల్ కార్యక్రమాలతో సందేశాత్మక సినిమాలు తీయాలి. కానీ రాజకీయ పార్టీలకి అడుగులకు మడుగులెత్తుతూ ఈరోజు ముందుకెళ్తే తెలుగు యువత చూస్తా ఊరుకోదు. పత్రికా యాజమాన్యాలపైన ప్రసారం చేసే కేసులు పెడతారా? నాకు అర్థం కాని విషయం, ఈ 4 ఏళ్లుగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జరిగిన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, దాడుల పైన, మా పార్టీ కార్యాలయం పైన జరిగిన రౌడీ ముఖ దాడి పైన కలుద్దాం డీజీపీ గారికి ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వాలా. ఇటువంటి నీచుడికి అపాయింట్మెంట్ ఎట్లా ఇచ్చావు డీజీపీ రాజేందర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అంటే పోలీస్ యంత్రాంగం కూడా ఇటువంటి నీచులకి మడుగులొత్తుతారా? దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది పౌర సమాజం తరపున. ఇటువంటి వ్యక్తిని రాష్ట్రంగా దేశం నుంచి బహిష్కరణ చేయాలా. సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ తప్పుదో పడిచేటువంటి వ్యక్తుల్ని యావత్ పౌర సమాజం క్షమించదు. రేపు గనక వ్యూహం సినిమాలో మాకు సంబంధించిన ఎటువంటి సన్నివేశాలున్నా తప్పకుండా అడ్డుకుంటాం, అగ్ని గుండం చేస్తాం, హెచ్చరిస్తా ఉన్నాం.